బాధ పెట్టి నలిగిపోయేలా చేసింది మీరు పెదబాబు. పని మనిషి పార్వతి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేస్తానంటే ఒప్పుకున్నాను గాని భార్య అని చెప్తే బాగుండదు. బాగుండదని నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేయలేను కదమ్మా. మీరు మమ్మల్ని మీ కొడుకు కోడలుగా ఒప్పుకునేదాకా గుట్టుగానే బతుకుతున్నాం. నీలాంబరి వచ్చి గొడవ చేసింది. ఎందుకు గొడవ పడుతుందో అర్థం చేసుకోవాలి కదా. అదే అడిగానంటీ. ఇలాంటి వీడియోలు చేసి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తున్నాను. దానికి నన్ను చంపేస్తానని మీదకొస్తుంది ఇది. పెదబాబు, ఏ బంధమైనా గుట్టుగా ఉన్నంత వరకు పైకి రావడానికి పోటీ పడండి గాని సంబంధాలు తెంచుకోవడానికి హడావిడి చేయకండి. పార్వతి అవుట్ హౌస్ లో ఉండి మా కంట పడనంత వరకు ఏం చేసినా పర్వాలేదు కాని మాకు కనబడేలా హద్దు మీరి ప్రవర్తించొద్దు అని చెప్తున్నాను. విన్నారు కదా బాబు, ఇప్పుడేం చేస్తారు? ఇప్పటిదాకా 2 నిమిషాలే షూట్ చేశాం. ఇప్పుడు గంట వీడియో తీస్తాం. మహి, నువ్వు షూట్ చేయి. వెళ్ళు. వెళ్దాం పదండి. పార్వతి, నువ్వు మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేయి. బ్రో రెడీ. నీలు, నీలు, ఇది విన్నావా? ఏం చెప్పావని వినాలి? పార్వతి హెర్బల్ బ్యూటీ టిప్స్ రాష్ట్రం అంతటా హల్చల్ అవుతున్నాయట. మనం కూడా యూట్యూబ్ లో చూద్దామా? అవసరమా ఇప్పుడు? వ్యూస్ పెరిగి దానికి ఇంత క్రేజ్ పెరిగిపోతుందంటే. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని లోషన్లు క్రీములు వాడినా నా గ్లామర్ మెరుగుపడట్లేదు నీలు. మొన్న గాజు పెంకుల్లో దొర్లి చర్మ సౌందర్యం అంతా తగ్గిందనుకో. పెంచుకోవాలంటే అదేం టిప్స్ చెప్పిందో ఫాలో అవుదాం. అది పెట్టిన వీడియో ఎలా చూడాలనిపిస్తుందంటే? మన కళ్ళతో చూసి దిష్టి పెడుతున్నావనుకో, ఆ యాంగిల్లో ఆలోచించు. అబ్బా, ఇదిగో సరే చూడు. పార్వతి బ్యూటీ టిప్స్ అని టైప్ చేయాలా? నాకేం తెలియదు తల్లి. జిఏ హెర్బల్ బ్యూటీ టిప్స్ అని టైప్ చేయాలి. అబ్బా, నా కర్మరా బాబు. ఇందులో ఏం లేదు నీలు, సైలెంట్ వీడియో ఉంది. నీలమ్మా, చచ్చామే. ఏమైందంటే ఇప్పుడు? ఇదిగో ఇలా చూడు. అంత సోది. నీలమ్మా, ఇప్పుడు మన పొజిషన్ ఏంటే? వాళ్ళు ఈ వీడియో అప్లోడ్ చేశారంటే చూసుంటారా? అమ్మో, ఇప్పటిదాకా చూసుంటే ఊరుకుంటారా? చూసుండరే, చూసుండరు. పొరపాటున అప్లోడ్ చేస్తుంటారంటే ఈ వీడియో గనుక అక్కలాంటి చూసిందంటే, అమ్మో, చంద్రముఖి చెప్పిందంతా నిజమని నమ్మేస్తుందంటే. ఈ వీడియోని త్వరగా డిలీట్ చేయనిలమ్మా, లేదంటే లక్షల మంది చూసేలా ఉన్నారు. లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి అంతవరకు ఎవరికి చూసే ఓపిక ఉండదంటే. కానీ అమ్మో, మహి గాని ఐశ్వర్య గాని ఎవరు చూసినా ప్రమాదమే ఇప్పుడు. అందుకే డిలీట్ చేయమంటున్నాను. తీసి పారేవే. మనం డిలీట్ చేయలేమంటే ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళే తీసేయగలరు. అయ్యో,
ఇలా ఇరుక్కుపోయావేంటి నీలమ్మా? జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ పెట్టిన పార్వతి చెప్పిన బ్యూటీ టిప్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. టీవీలో దాని గురించి చెప్తున్నారంటే అమ్మో. వెంటనే టీవీ కట్టేద్దా నీలమ్మా? అఖిలక్క వాళ్ళు చూసారంటే ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లో ప్రచారం తాలూకు వీడియోలు చూస్తారు. అయ్యో, అలాగైతే మనకు ఖచ్చితంగా దొరికిపోతావా అంటే? అందుకే కదా పరిగెత్తమంటున్నాను. పదవే. గుడ్. అన్ని పేపర్లోనూ గట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ యాడ్స్ బాగా ఇచ్చారు. టీవీలో ప్రమోషన్ పెంచమని చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి యాడ్ రావాలని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను. వెల్కమ్ టు జీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఇంతకు ముందు గట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిన పార్వతి ఇప్పుడు తనే సొంతంగా జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ పెట్టి వినూత్నమైన రీతిలో పబ్లిసిటీ చేస్తున్నారు. 2 నిమిషాలు కూడా లేని ఆ వీడియోను లక్షల మంది చూస్తున్నారు. ఇప్పుడు పార్వతి చెప్పిన బ్యూటీ టిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం. సస్పీషియస్ గా ఉంది అఖిల. టిప్స్ చెప్తే 1,00,000 మంది చూడడం ఏంటి? పార్వతి మాటల్లో అమాయకత్వం, నిజాయితీ ఉంది. పైగా పక్కన పెద్దబాబున్నాడు, ఏదైనా సాధించగలదు. నిజంగా గొప్ప విషయం అఖిల. 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా పబ్లిసిటీ సంపాదించుకున్నారు. పార్వతి వీడియోస్ చూస్తే మనం వేసే బిజినెస్ ప్లాన్స్ కి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. యూట్యూబ్ లో పెట్టారని చెప్పారు కదా, ఒకసారి చూద్దాం. ఏంటకిలా, పార్వతి బ్యూటీ టిప్స్ అని టైప్ చేస్తే ఈ వీడియో వచ్చిందేంటి? రాజయ్య వాళ్ళని కట్టేస్తుందేంటి? రాజయ్య చంద్రముఖిలు ఉన్నారేంటి అఖిల? దేవా వాళ్ళు ఈ వీడియోని ఎందుకు అప్లోడ్ చేస్తుంటారు? చచ్చా నీలమ్మా, ఏదో ఒకటి చెయ్యి. ఆంటీ సైలెంట్ గా ఉండు. అంటే ఏం చూస్తున్నారు? రాజయ్య చంద్రముఖిల వీడియో అని చెప్తున్నారు కదా నీలమ్మా. వీళ్ళ మొహాలు చూస్తారేంటంటే? సైన్ ఆఫ్ చేసేయండి అంకుల్. వీళ్ళని చూస్తేనే నాకు చాలా అసహ్యం వేస్తోంది. మీ తండ్రి గారి చావుకి కారణమైన శత్రువుల్ని చూసి మీ మనసు పాడు చేసుకోకండి అంటే. పర్వాలేదు, అసలేం జరిగిందో చూస్తేనే కదా శత్రువుల గురించి తెలిసేది. ఇంకేముంది, మన కథంతా క్లోజ్. చచ్చావే. ఇంకొంచెం ఫార్వర్డ్ చేయండి. చీపురంటే ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయితేనే బతికి బయటపడతాం. పద 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 పద. ఆగో, నువ్వు చంద్రముఖి చెల్లెలివని చంద్రముఖే చెప్పినా నేను నమ్మలేదు. నేను ఈ ఇంటి కోడలిగా తీసుకొచ్చినందుకు తగిన పాఠం చెప్పావు. నీలాంటి దాన్ని నమ్మి ఇన్నాళ్ళు నా కొడుకుని దూరంగా పెట్టాను. అంటే నేను చంద్రముఖిని నిజంగానే షూట్ చేశాను. అది చచ్చిపోయిందనుకుంటే మళ్ళీ తిరిగొచ్చింది. అదే అంటున్నాను. తిరిగి వచ్చినందుకు నిజం చెప్తుందని గమనించకుండా
తనని ఆగర్భ శత్రువుగానే చూశాను. నీ తోడబుట్టింది మారిపోయాను అని మొత్తుకుంటున్నా నమ్మకుండా షూట్ చేయాలనుకున్నాను. ఇన్ని రోజులు నన్ను తప్పు చేస్తున్నావమ్మా అని చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు. నిన్ను వెనకేసుకుని వచ్చాను. నీలాంటి దాన్ని క్షమిస్తే నేను నేరం చేసిందాన్ని అవుతాను. అంకుల్ అంకుల్ మీరైనా చెప్పండి అంకుల్ ప్లీజ్. దుర్మార్గురాలు, నేను మీకేం చెప్పాలి? మా చేతిలో చస్తావని చెప్పాలా? ఇంకా ఎందుకు బతకనిచ్చారు? దీన్ని చంపేయండి అని చెప్పాలా? డాడ్, నేను ఐశ్వర్య బ్రో అందరూ మీకు ఇది మనిషి కాదని రూపం మార్చుకొచ్చిన చంద్రముఖం చెప్తూనే వచ్చాం, కానీ మీరెవ్వరు నమ్మలేదు. ఈ రోజు నమ్ముతున్నాం చిన్నబాబు. నమ్మారు కదా అంకుల్? కిల్ హర్. నేను చంద్రముఖినని ఒప్పుకుంటున్నాను, కానీ నేను కేవలం దేవాన్ని దక్కించుకోవడానికి రూపం మార్చుకొని వచ్చాను. ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలిగా చలామణి అవ్వాలన్న కోరికను తీర్చుకోవాలని ఇలా చేశాను. ఆ పని మంచి పార్వతిని పర్మనెంట్ గా దూరం చేసి దేవాని నన్ను ఒకటి చేయండి ఆంటీ. నార్మై, చంపేస్తాను. నా కొడుకు పక్కన నుంచోడానికి కూడా నీకు అర్హత లేదు. ఈ ఇంటికి శత్రువైన నువ్వు వేషం వేసుకునొచ్చి నా కొడుకుని దూరం చేసిన నిన్నెలా విడిచిపెడతాననుకున్నావు? నెవర్. చిన్నబాబు, మామ్, దీని చావు కేక చుట్టుపక్కల ఇళ్లలో కూడా వినిపించాలి. రివాల్వర్ తీసుకో. మహి ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఆవేశపడకండి ఆంటీ, తొందర పడకండి. ఘట్టం లేని ఆస్తులన్నీ నా పేరు మీద ఉన్నాయి, ఆ విషయం మీరు మర్చిపోకండి. నువ్వు చస్తే మళ్ళీ ఆస్తులన్నీ తిరిగి మా పేరు మీదకే వస్తాయి. నువ్వు బతికుంటే మాత్రం నిన్ను చూస్తూ భరిస్తూ ఉండలేను. ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఆవేశపడకండి ఆంటీ. ఆంటీ అర నిమిషం కూడా ఆలోచించు కకిల. అంకుల్ ఏంటి అక్కడ అలా మాట్లాడతారు? ఆంటీ ప్లీజ్ ఆంటీ, వద్దంటీ ఆంటీ, మీరే చెప్పండి ఆంటీ ప్లీజ్ ఆంటీ, వద్దంటీ నన్నేం చెయ్యొద్దంటీ. ఆంటీ షూట్ చేయమ్మా. కాల్చండి ఆంటీ. ఏం ఆలోచించదు, షూట్ చేయి. నీలమ్మా 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 చచ్చిపో నీలమ్మా, చచ్చిపో, నువ్వు చచ్చిపో, నీకు వేరే దారి లేదు, చచ్చిపో చచ్చిపో. భవానీ, ఏమైంది అక్క ఏమంటున్నావు? ఏమైంది? నువ్వు బతికే ఉన్నావా? ఉన్నాను. నీలపరి ఆ వీడియో ఫుల్లేం చూడలేదు, సైలెంట్ గా ఉండని అంకమ్మ. నీలంబర్ని ఎందుకు అలా అంటున్నావు? ఆ, ఏం లేదక్క, ఏం లేదు. ఆ చంద్రముఖి నీలమ్మని చంపేస్తానంది కదా, అది గుర్తొచ్చి భయం వేసిందక్క. ఆంటీ నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు, సైలెంట్ గా ఉండు. అంతేనంటావా? అంతే ఆంటీ, అంతే ఆంటీ, అప్పుడప్పుడు అలాగే మాట్లాడుతుంది. వాగడం కాదులే, నిజాలెక్కడ బయటపడిపోతాయోనని కంగారు పడుతున్నారు. నువ్వు కవర్ చేసినా నీ గురించి తెలియకుండా పోదు. సైలెంట్ గా ఉండు చిన్నబాబు, అనవసరంగా గొడవలు పడకండి. ఏమాత్రం ఖర్చు పెట్టకుండా భారతి వాళ్ళు ఎంత పబ్లిసిటీ తెచ్చుకున్నారో చూసారా డాడ్? యా, అదే చూస్తున్నాం. రియల్లీ గ్రేట్ కదా ఆంటీ.
వాళ్ళని మెచ్చుకుంటూ మీరు టైం వేస్ట్ చేయకండి. విన్నారు కదా, అనవసరంగా పొగుడుతూ వాళ్ళ కోసం భజన చేయకండి. టీవీ ఆఫ్ చేయండి. అనవసరంగా పవర్ వేస్ట్. పార్వతి గెలిచిందని అఖిల ఆంటీయే మెచ్చుకొని ఏం కావాలో కోరుకోమని అడుగుతుంది. అప్పుడు మీ సంగతులు తేల్చండి అని పార్వతి అడుగుతుంది. నోరు అలాగే తెరుచుకుని ఉండండి, స్వీట్ కొనుక్కొచ్చి కుక్కుతా. మహి రారా. బ్రో, ఉదయం చెప్పిన బ్యూటీ టిప్స్ వైరల్ అవుతున్నాయి. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినారని పబ్లిసిటీ మనం పెట్టిన వీడియోల వల్ల వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఇంతకీ వదిన ఎక్కడుంది? కంపెనీ దగ్గరికి వెళ్ళరమ్మని నేనే పంపించాను. వచ్చేస్తుందిలే, టైం కూడా అయింది కదా. నేను కూడా వైరల్ అవుతున్న వీడియో చూద్దాం అనుకుంటున్నాను. సారీ, చూడలేను. వినాలనుకున్నాను. అయినా ఇంకెన్ని రోజులు బ్రో? ఆస్ట్రేలియా నుంచి ఐ స్పెషలిస్ట్ వస్తే నీకు ఆపరేషన్ చేస్తే చూపు వచ్చేస్తుంది. ఐ హోప్ సో. హోప్ సో కాదు, డెఫినెట్ గా నువ్వు చూస్తావు బ్రో. మీరు పెట్టిన కంపెనీ ఎంత సక్సెస్ అయిందో చూడాలి కదా. సర్లే కానీ నేను ఐష్ని కూడా తీసుకొస్తాను. ఈ లోపు వదిన కూడా వచ్చేస్తుంది కదా. అలాగే. పార్వతి, మన గెలుపు కూడా మహి ఐశ్వర్య వాళ్ళ గెలుపులా భావిస్తున్నారు. నిజంగా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. బంగారం, బంగారం, స్వీట్ తీసుకో. పబ్లిసిటీ అమాంతం పెరిగిపోయింది. స్వీట్ తినే టైం ఇప్పుడు లేదు మహి. అదేంటి బంగారం, ఎంత హ్యాపీగా ఉంటే అంత తేలిగ్గా తీసుకుంటావు? పార్వతి సక్సెస్ అవ్వడం నాకు హ్యాపీనే. కానీ మనం ఇప్పుడు యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేస్తాం. ఓస్, అదెంతసేపు బంగారం? ఇప్పుడే ఒక సాంగ్ అనుకుని 2 స్టెప్పులు వేసి వీడియో అప్లోడ్ చేసామనుకో, మినిమం 1,00,000 లైక్లు వ్యూస్ను. నేను చెప్పేది మన సాంగ్ గురించి కాదు, మనం కనాల్సిన పిల్లల గురించి. పిల్లలా? ఎస్, ఇదిగో నా కాలేజ్ లో చదివిన ఫ్రెండ్స్, నాకన్నా జూనియర్స్ 2 పిల్లల్ని కని యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. చూడు ఎంత ముద్దుగా ఏడుస్తున్నారో. ఎరవడం కూడా నీకు ముద్దుగానే ఉందా? ఓకే, డన్. ఏంట్రా అలా అనేస్తే పిల్లలు పుడతారా? నువ్వేం చేస్తావో తెలీదు. 9 నెలల్లోపు డెలివరీ అవ్వాలి. ఇదెక్కడ లింకే? యూట్యూబ్ లింక్ తో నన్ను ఇరికిస్తున్నావేంటి? ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగావు. కవలలు కాకపోయినా ఒక్కనైనా కనాల్సిందే. ఓకే ఓకే, స్వీట్ న్యూస్ చెప్దాంలే కానీ ముందు నీవి స్వీట్ తిను. నువ్వు ప్రశాంతంగా ఉండు, అనుకున్నవన్నీ జరిగిపోతాయి. సరేనా?